ఏమనుకున్నది అవ్వట్లేదు, అసలు అవుద్దో లేదో తెలియట్లేదు. స్టాక్ తేవడానికి అయితే రెవెన్యూ వెళ్తున్నాడు చెన్నై. పొద్దున అయితే మనకి కస్టమర్స్ వచ్చారు. బ్రో వచ్చి భూజ కల్చర్ కావాలంటాడు. స్మెల్కి అయితే మాకు నోరు ఊడిపోయింది, కానీ వర్కౌట్ అవ్వలేదు. హలో గైస్, వెల్కమ్ టు షేక్ బ్లాగ్స్. సో మ్యాటర్ ఏంటంటే, నిన్న చాలా దరిద్రంగా ఉంది నిన్న రోజంతా. నేనేమనుకున్నది అవ్వట్లేదు, అసలు అవుద్దో లేదో తెలియట్లేదు. సో మ్యాటర్ ఏంటంటే, నేను ఇండోర్లో ఫిష్ సెటప్ అయితే చేయబోతున్నాను. సో దానికైతే నాకు కావాల్సిన సైజ్ని తీసుకెళ్ళి కటింగ్ అయితే చేంజ్ చేసుకున్నాను. సో చేంజ్ చేసుకున్నాక నేను ఫిష్ షాప్లో ఒక అతను ఉంటాడు. సో తనకి చెప్పాను, గ్లాస్ షాప్ దగ్గర మన కటింగ్స్ ఉన్నాయి, గ్లాస్ కటింగ్స్ ఉన్నాయి, తీసుకుని కొంచెం పెట్టేసుకోవాలని చెప్పాను. సో మనోడు నాకు తెలిసినోడే. సో తను ఏం చెప్పాడంటే, ఆ కొట్లో కుర్రోడు ఉంటారు కదా, సో తను బయటకు లేడంట, బయటకు లేక వచ్చి చెప్తాను తీసుకొస్తానులే అని చెప్పాడు. సో వాడి నమ్మకంతో నేను కూడా బయట పని ఉందని నేను వెళ్ళిపోయాను. సో మనోడి మీద నమ్మకం మీద నేనైతే ఆ రోజు తీసుకెళ్ళలేదు. సో నేనేదో మంచి గట్టిగా ప్లాన్ చేసుకున్నాను, ఇంకా ఒక రోజులో అంటింపు అయిపోద్దేమో అనుకున్నాను, కానీ అవ్వలేదు. సో మనోడు తీసుకెళ్ళదంట, ఆ కుర్రోడు కూడా తీసుకెళ్ళదంట, అక్కడే ఆ గ్లాస్ షాప్ దగ్గర వదిలేడంట. నాకు మనోడు గ్లాస్ షాప్ వాడు ఫోన్ చేసి చెప్పాడు, నీ గ్లాస్ ఇక్కడే ఉన్నాయి తీసుకెళ్ళదని. సో చాలా చిరాకు వస్తుంది, మనకి టైం అంతా వేస్ట్ కాబట్టి నేను ఇంకా ఆలోచించి గట్టిగా నేనే గ్లాస్ షాప్కి వెళ్ళి నేనే గ్లాస్ని తీసుకెళ్ళి ఆ షాప్కి వెళ్ళి పెట్టేద్దాం, నా దగ్గర ఉండి అంటిని తీసుకుందాం అని ప్లాన్ చేశాను. సో చూద్దాం అలా ఎలా ఏమవుతుందో ఏంటో అసలు ఈరోజు. సో బ్లాగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో ఇప్పుడైతే గ్లాస్ కటింగ్ షాప్కి అయితే వెళ్దాం. వెళ్ళాక గ్లాస్ కటింగ్స్ ఎక్కడ ఉన్నాయి ఏంటి అనేది మీకు చూపిస్తాను. ఎందుకంటే మీకు చూపించలేదుగా, గ్లాస్ కటింగ్ ఏ సైజు కోసారు అనేది మీకు చెప్పలేదు, అలాగే నేను చూపించలేదు. సో ఇప్పుడైతే మనం ఆ షాప్కి అయితే వెళ్దాం, వెళ్ళాక చూసేద్దాం. చూసాక అక్కడ నుంచి ఫిష్ షాప్ దగ్గరికి పెట్టాలో ఏంటో నేను చూద్దాం. నేను వేరే ప్లాన్ చేస్తున్నాను, అది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో మెల్లమెల్లగా చెప్తాను. నా లాస్ట్ వీడియోలో మన ఫామ్ మూసివేసానని వీడియో పెట్టాను కదా, సో ఎందుకు మూసివేసాను అనేది చూశారు కదా. సో 2-3 months అన్నాను కదా, నేనైతే వేరేగా ప్లాన్ చేశాను. సో అది ముందు వీడియోలో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాటర్ తీసి మీకు పక్కన పెట్టేసాను టప్స్, చూడండి. ఫైనల్గా అయితే నేను గ్లాస్ కటింగ్ షాప్ అయితే వస్తాను. సో ఇదే నేను ఇక్కడే ఇచ్చాను గ్లాస్ కటింగ్కి. సో షాప్ అయితే క్లోజ్గా ఉంది. సో తర్వాత అయితే వద్దాం. గైస్, నేను చెప్పిన ఫిష్ షాప్ అయితే ఇదే. సో రెవెన్యూ ఏమో క్లీన్ చేస్తున్నాడు, ఇప్పుడు వచ్చాడు రెవెన్యూ క్లీన్ చేస్తున్నాడు. సో టెంట్ అయితే ర్యాబిట్ ఉంది, చూడండి, సింగిల్గా ఉంది ర్యాబిట్. సో లోన్ కూడా చిన్న పిల్లలు ఉన్నాయి. ప్రజెంట్ అయితే స్టాక్ లేదు, స్టాక్ తేవడానికి అయితే రెవెన్యూ వెళ్తున్నాడు చెన్నై. సో చూడండి, ట్యాంకర్ గోల్డ్ ఫిష్ ఉన్నాయి, బ్లాక్ గోల్డ్ షార్క్ కూడా ఉన్నాయి, కోయి ఫిష్, చాక్లెట్ మాయిల్, నార్మల్ గోల్డ్ ఫిష్. చూడండి, చాలా వెరైటీ అయితే ఇక్కడ ఉన్నాయి. సో ప్రజెంట్ వెరైటీలో చాలా తక్కువ వెరైటీలు ఉన్నాయి, ఎందుకంటే స్టాక్ అయిపోయింది కాబట్టి ట్యాంకర్ ఖాళీగా ఉన్నాయి. చూసారు కదా, ఇప్పుడున్న స్టాక్ అయితే ఇదే ప్రజెంట్. సో ఫ్రంట్ చూసుకుంటే ఫ్రంట్ ట్యాంక్ ఖాళీగా ఉంది, ఎందుకంటే స్టాక్ వస్తుంది ఇందులో. చూడండి, మాలిస్ అయితే ఉన్నాయి. ఇది పెద్ద కోయి పీసు, ఏదో డిస్కషన్ చేస్తున్నాడు ఫోన్లో, మంచి హడావుడిగా ఉన్నాడు. పొద్దున్న అయితే మనకి కస్టమర్స్ వచ్చారు. ఏది ఇంకొండ వచ్చారు ఫిష్ ఫుడ్గా. సో పొద్దున్న అయితే మన వాళ్ళు ఫిష్ ఫుడ్ కొనడానికి వచ్చారు ఫిష్ షాప్కి. హాయ్ తీసుకున్నారా ఫిష్ ఫుడ్? తీసుకున్నారా? ఓకే, బాయ్ బాయ్. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ రెవెన్యూ ఏమో ఇతనికి ఫిష్ అయితే హోల్సేల్ వేస్తున్నాడు. కవర్ పెట్టున్నాడు కదా లెఫ్ట్ సైడ్, ఇతను తీసుకెళ్ళి బయట ఊర్లో ఫిష్ అయితే అమ్ముతాడు. ఫిష్ తీసుకోవడానికి వచ్చాడు ఆటో మీద. సో ఈ
ఈ విషులతో పాటు ఎక్వేరియం బాక్సులు, అలాగే ఫిల్టరు, స్టోన్స్ ఇవన్నీ తీసుకెళ్ళి బయట మీకు ఆటో ఇస్తాను. ఆ ఆటోలో నుంచి మనోడు తీసుకెళ్ళి రాయవరం అని అలా కొన్ని ఊర్లు ఉన్నాయి. సో ఆ ఊరు వెళ్ళి మనోడు సేల్ చేస్తారనమాట. సో ఈ కవర్ చూస్తున్నారు కదా, చాలా మామూలు ఫిష్లు అయితే ఉన్నాయి. సో మిక్స్డ్ మొత్తం వైట్, బ్లాక్, ఆరెంజ్. బయట ఒక ఆటో ఉంది, ఆ ఆటో అవుతుంది. సో ఫిష్ షాప్కి అయితే మన బ్రో వచ్చాడు. బ్రో వచ్చి మోయా కల్చర్ కావాలంటాడు. ఏం బ్రో ఏమన్నది గప్పీస్ మాలుతున్నాయంట. గప్పీస్ ఏమో బ్రీడింగ్ చేస్తాడంట. మోయా కల్చర్కి వచ్చాడు. సో మన దగ్గర అయితే మోయా కల్చర్ అయిపోయింది. 5 hours later. సో ఫైనల్ గా నేనైతే గ్లాస్ షాప్ వచ్చాను. నేను వికెత్తవా ఇచ్చానా? పట్టుకుంటావా? ఇచ్చుంటావా? ఇచ్చానా? ఇచ్చేదారా మీరు? ఫైనల్గా అయితే మేము ఫిష్ షాప్కి అయితే మా గ్లాస్ అయితే ఇచ్చాను. ఇక్కడైతే పెట్టాము సొంత. సో మనవాడు సాయంత్రం వచ్చి అంటిస్తున్నాడు. సో మేమైతే ఇక్కడ సొంతలో పెట్టేసాం ఈ 3 గ్లాసులు. సో చిన్న గ్లాస్ ఏమో లోన్ పెట్టాం. సో చిన్న గ్లాసులు అయితే ఇక్కడ పెట్టాం. హాయ్ బాబు. ఆ బిర్యానీ పాయింట్ నుంచి వచ్చేసాం ఇంటికి. సో చూసారు కదా, అక్కడ మాత్రం ఆ స్మెల్కి అయితే మాకు నోరు ఊడిపోయింది. మామూలుగా లేదు, పెద్ద పెద్ద జాయింట్. ఇంకా నాకైతే తిననిపించింది. అంత అంత బాగుంది. ఆయన బాగా చేశారు. ఆయన రెవెన్యూ అంటున్నాడు ఆ బిర్యానీ పాయింట్ చాలా ఫేమస్ అంట. సో మనం అన్నపేట నుంచి ఎవరైనా చూస్తే అదే ప్లేస్ తెలిస్తే అక్కడికి వెళ్ళి తినండి, చాలా బాగుందంట. నేను టేస్ట్ చేయలేదు. సో రెవెన్యూ తింటున్నాడు అప్పుడప్పుడు. సో రెవెన్యూ చెప్తున్నాడు చాలా బాగుంటుందంట. సో ఈ లొకేషన్ వచ్చి కలబ సెంటర్ ఫోటో మ్యాక్స్ ఎదురుగుండా ఉంటుంది ఈ బిర్యానీ పాయింట్. తినాలనుకునే వారు అయితే వెళ్ళండి. ఆ స్మెల్గా నాకు నోరు ఊరిపోయింది. ఇప్పుడు తినేద్దామా అనుకున్నాను. సో నెక్స్ట్ టైం అయితే ట్రై చేస్తాను. నేను కూడా గ్లాస్ అయితే ఫిష్ షాప్లో పెట్టేశాను. సో అయితే ఈవినింగ్ కలుద్దాం. రెవెన్యూ వాళ్ళ షాప్లో కుర్రాడు కలిసి గ్లాసులు అయితే తన ఫిష్ షాప్లో పెట్టేసాం. సో చూస్తాం సాయంత్రం అంటించాలో అయితే రేపు మార్నింగ్ అంటించాలో. సాయంత్రం వెళ్ళి శుభ్రంగా అద్దరైతే అంటించేద్దాం ప్లాన్ చేసాం. కానీ వర్కౌట్ అవ్వలేదు. అంటే నాకున్న పని వల్ల నేనైతే రెవెన్యూ వాళ్ళ ఫిష్ షాప్కి అయితే వెళ్ళలేదు. నైట్ అయిపోయింది. సో రెవెన్యూని కలిసేసి మన వెంకీ ఉన్నాడు. సో వెంకీ వాళ్ళ బ్యాగ్కి వచ్చాను. చూపిస్తాను చూడండి వెంకీ ఏం చేస్తున్నాడు లోన. వెంకీ ఫుల్గా బిజీగా ఉన్నాడు. కేక్ అయితే రెడీ చేస్తున్నాడు. పెట్టు. ఆహా చూడండి, ఫ్రిడ్జ్లో చాలా వెరైటీస్ ఉన్నాయి. కేకులు, డ్రింక్స్ మామూలుగా లేవు. ఈ విధంగా ఉంది తన వర్క్ చేసే ప్లేస్. ఇది ఇక్కడే మనవాడు కేక్ రెడీ చేస్తాడు. కేక్ అయితే ఆర్డర్ వచ్చింది. ఇప్పుడు నేమ్ ఏది రాస్తున్నాడు కేక్ మీద. వీడు ఈ బేకరీకి హీరో. ఇప్పుడు ఎవడంటే వెంకీ వాళ్ళ బామ్మది. రే హాయ్ చెప్పరా, రే హాయ్ చెప్పు. రే ఏం చేస్తున్నావు నువ్వు? రే ఏం చేస్తావురా? నీ క్రికెట్ పిచ్చి పట్టిందిరా నీకు. ఫుల్గా క్రికెట్ పిచ్చి పట్టేసింది. ఇటు కూడా ట్యాబ్ ఓపెన్ చేస్తే ఇంక క్రికెట్ చూస్తుంటాడు 24 hours. మ్యాచ్ ఎవరి వరకు? ముంబై ఎల్ఎస్డియా. ఓకే లాస్ట్ వికెటా?
సో ఇప్పుడైతే ఇంటికైతే వెళ్ళిపోదాం, చాలా లేట్ అయిపోయింది. సో మార్నింగ్ వెళ్దాం, ఇంకా మార్నింగ్ చాలా పని ఉంది మనకి. అలాగే మనకంటే బ్రౌన్ కూడా తీసుకెళ్దాం ఫిష్ షాప్కి. The next day. హలో గైస్, గుడ్ మార్నింగ్. సో పొద్దున్నే మా ఇంటికి సంతోష్ బ్రో వచ్చేసాడు. అలా నిన్న చూశారు కదా ఫిష్ షాప్లో గప్పి బ్రీడింగ్ చేస్తానని చెప్పాడు కదా ఆ అబ్బాయే. సో ప్రజెంట్ అయితే ఇప్పుడు ఆ అబ్బాయి వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. సో తనైతే బ్రీడింగ్ చేస్తాడంట. సో చూద్దాం, మాలి ఫిష్లు అలాగే గప్పి ఫిష్లు బ్రీడింగ్ చేస్తాడంట. సో రమ్మన్నాడు చూడడానికి. సో అలాగే నేనంతా గ్లాస్ తీసుకెళ్ళడం అవన్నీ జరిగినాయి. అలాగే గ్లాస్ కటింగ్ కూడా అయిపోయింది. సో ఈరోజు అయితే బాక్స్ అయితే అంటించేద్దాం. సో రెవెన్యూ నేను ఇంకా అలాగే వాళ్ళ కుట్లో కురవడం కదా, మేము ముగ్గురు కలిపి ఎక్వేరియం అయితే కంప్లీట్ చేయాలి. సో చూసేద్దాం. రే తిరుగు ఇంకా గైస్, ఈ అబ్బాయి పద ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం రా. సో చూడండి గైస్, మన సంతోష్ బ్రో వాళ్ళ బ్రీడింగ్ సెటప్. ఇది వచ్చేసి గప్పి బ్రీడింగ్ సెటప్. సో ఇప్పుడే పిల్లలు పెట్టడం స్టార్ట్ చేసింది. పాండామాలిలా గైస్, ఇక్కడ చూడండి, ఇక్కడ పాండామాలి బ్రీడింగ్ కూడా సెటప్ చేసాడు మనోడు. ఇక్కడ కొద్దిగా టైం పడుతుంది బ్రో అది. లాంగ్ అండ్ ప్లేన్లు ఉన్నాయి, ఇప్పుడు స్టార్ట్ చేసింది పెట్టడం. మనోడు ఎలా సెటప్ చేస్తున్నాడు బ్రీడింగ్ సెటప్. సో ఇంకో పిల్లలు పెట్టిన ఏంటరా ఫస్ట్ ట్రిప్పా బాగానే దిగినరా. చూడండి గాస్, ఇది గప్పి పిల్ల అంట, ఫస్ట్ ట్రిప్. ఇప్పుడైతే లోన్కి వచ్చాం. సో లోన ఏ విధంగా ఉంది, మనవాడు ఎక్వేరియంలో కాకుండా మనోడు ధర్మకోల్ షీట్లో అయితే పెంచుతున్నాడు చేపలని. ఆక్సిజన్ పెట్టి బ్రో, ఆక్సిజన్ ఆఫ్ అవ్వకూడదు, ఇంకా హైట్ అయ్యేది వాటర్. పైన క్యాప్ వేసుకో. ఒక గోల్డ్ ఫిష్ అలాగే మిక్స్డ్ గప్పీలు ఉన్నాయి, పాండామాలీలు నార్మల్ మాలీలు కూడా ఉన్నాయి, అలాగే జీబ్రా డానీలు కూడా ఉన్నాయి. జీబ్రా డానీ కదా బ్రో అది. మన సంతోష్ బ్రో అయితే ఫిష్లకి అయితే సొంతంగా ఫిష్ ఫుడ్ అయితే తయారు చేశాడు. చూడండి గైస్, ఫిష్ ఫుడ్ అయితే ఈ విధంగా ఉంది. చాలా బాగా చేసుకున్నాడు మనోడు. పౌడరు మంచి ట్యాంట్ ఉంది కుర్రోడు దగ్గర. ఏం బ్రో ఏంటిది ఫుడ్? డ్రమ్స్టిక్ ఫుడ్డా? డ్రమ్స్టిక్ ఫుడ్ అంట, అది వెరైటీగా ఉంది ఫుడ్ అయితే. సో అవి చూద్దాం అన్నాడు. చూడండి గైస్, ఇప్పుడు ఫుడ్ వేస్తున్నాడు మనవాడు, ఎలా తింటాయి అవి. పైకి ఎలా వస్తుంది చూసారా ఇగానే. చిరగా తింటున్నాయి చూసారా. సో మీరు కూడా చూసారు కదా. సో సంతోష్ బ్రో వాళ్ళ ఫిష్ అయితే అలా సెట్ చేస్తున్నాడు. సో చాలా ఉన్నాయి, పర్లేదు, తనకి సాయం తగ్గట్టు చేస్తున్నాడు. సో మెల్లమెల్లగా మనోడు సెటప్ తీసుకుంటాడంట. సో మనం అయితే సపోర్ట్ చేద్దాం, నా సపోర్ట్ అయితే మనోడికి ఇస్తాను. ఫిష్ షాప్కి వెళ్ళిపోదాం. సో మనకైతే చాలా పని ఉంది కదా, ఇంకా ఎలాగే లేట్ అయిపోద్ది మనం ఇంకా మాట్లాడుకుంటుంటే. సో మనమైతే తర్వాత మాట్లాడుకున్నాం. సో గాయస్, ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ పౌండ్లో చాలా ఫిష్లు ఉన్నాయి. మామూలు ఫిష్లు అలాగే చాలా రకాల ఫిష్లు అయితే ఉన్నాయి ఈ పౌండ్లో. సంతోష్ బ్రో వాళ్ళ తెలిసిన వాళ్ళంట. ఈ పౌండ్ చూస్తే చాలా పెద్దది. సో ఈ పౌండ్ చూసారా, ఈ పౌండ్లో ఉన్నాయి చాలా ఫిష్లు అయితే. ఓ ఫైనల్ ట్యాంక్ అయితే రెడీ. చేపలు తెస్తుంటే డాన్స్ చేస్తున్నాడు. మన ఇప్పుడు చూడండి, అలా సిగ్గుతో అలా పక్కకు పోతున్నాడు.